నమస్తే. వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు రాజీనామా చేసినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడగలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ వైసీపీలో చాలా వలసలు జరుగుతున్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ మధ్య మనం చూసాము. అండ్ ఈ రీసెంట్గా శ్రీకృష్ణదేవరాయలు కూడా బయటికి వెళ్తున్నట్టు సమాచారం అందింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఇది టికెట్లు ఇచ్చే కాలం కాబట్టి టికెట్లు దక్కని వాళ్ళు ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి ఒక క్రైసిస్ మొదలవుతుంది. అంటే చాలామందిని షిఫ్ట్ చేస్తున్నాడు ఆయన. ఒక 50 ఆల్రెడీ ప్రకటించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరికొంతమంది లిస్టును ప్రకటించాల్సి ఉంది. పర్టికులర్గా ఎంపీలకు సంబంధించిన స్థానచలనాలు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఈ ఎంపీలని మార్చేటప్పుడు వీళ్ళందరూ యూత్. ఇప్పుడు ఈ రిజైన్ చేసినటువంటి నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కేంద్రం నుంచి బాగానే నిధులు తెచ్చి తన నియోజకవర్గంలో కొంత కష్టపడి పనిచేశాడు అతను. అంటే పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాకుండా సెంట్రల్ నుంచి ఏ నిధులైతే వస్తాయో పట్టుబట్టి వాటన్నిటిని తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు అతను. ఇప్పుడు అతన్ని తీసేసి అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అతనికి ఇవ్వాలి అని ఇతన్ని గుంటూరుకి షిఫ్ట్ అవ్వమని చెప్పారు. నేను ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకుని ఉన్నాను, ఇక్కడి నుంచి నన్ను షిఫ్ట్ చేయటం ఏమిటి అనేది అతని ఎలిగేషన్. ఇలా చాలామంది విషయంలో జరుగుతోంది తర్జన్ భర్జన్. అంటే ఈ షిఫ్టింగ్ అనేది కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళని పంపించాలి, ఇది వ్యూహం. అలా కాకుండా వాళ్ళు ఓపెన్గా జనం ముందుకు వెళ్ళి మాట్లాడే పరిస్థితి రాకూడదు. ఇందుకు సుహృద్భావపూరిత వాతావరణంలోనే ఈ షిఫ్టింగులు జరగాలి అని చెప్పి ముందుగా అనుకున్నారు వీళ్ళు. ఈ అనుకునే క్రమంలో వీళ్ళని ఏ నియోజకవర్గానికి అయితే షిఫ్ట్ చేస్తున్నారో ఇక్కడ 2 ప్రమాదాలు ఉంటాయి. ఒకటేమో షిఫ్ట్ అవడానికి వీళ్ళు అంగీకరించరు, వీళ్ళని అక్కడ కొత్తగా వీళ్ళని పంపించినటువంటి నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఈ 2 సమస్యలు ఉంటాయి. సో ఈయన్ని బుజ్జగించి పంపాలి ఇక్కడి నుంచి అక్కడికి. అక్కడ ఉన్న వాళ్ళని ఈయన్ని యాక్సెప్ట్ చేయండి అని బుజ్జగించాలి. ఈ 2 పనులు జరగాలి. ఈ 2 పనులు చేసేంత ఓపిక పార్టీలో ఎప్పుడైతే కొరవడుతుందో వీళ్ళు ఓపెన్ అప్ అవుతారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓపెన్ అప్ అయినట్టు ఇలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కృష్ణదేవరాయలు. పెట్టి చాలా సీరియస్గా చెప్పాడు ఆయన, నేను ఇంత చేశాను ఈ నియోజకవర్గానికి, ఫలానా ఏరియాల్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ నా వల్లనే జరిగింది, ఫైనల్గా నన్ను ఇలా గెంటేశారు బయటికి. అంటే గెంటేయటం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు ఇక్కడ చూపించారు, నేను ఇదే నా గ్రౌండ్ అనుకున్నాను, ప్రిపేర్ చేసుకున్నాను, దీనికి చాలా కష్టం పడ్డాను, ఈ కష్టం అంతా కూడా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా, నేను కొత్త చోటుకి వెళ్తే మళ్ళీ. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, ఒక ఊరి కాపు ఇంకో ఊరికి వెట్టివాడు అవుతాడే. ఆ పద్ధతిలో ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను అక్కడికి షిఫ్ట్ చేస్తే అక్కడ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అనేటువంటి భయము ఇవన్నీ ఉన్నాయని ఉండి, ఒకవేళ ఈ పార్టీలో నుంచి అంటే రిజైన్ చేస్తున్నానని చెప్పాడు. పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఆయన. దాంతోపాటు పార్టీకి రిజైన్ చేశాడు. ఏ పార్టీలో చేరతాడు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఉన్నాడు అలాగే సెంటర్లో నిలబడి ఉన్నాడు. ఇప్పటికైనా సరే అతను కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి, నీకు ఇబ్బంది ఉండదు అక్కడ, గెలుపు గ్యారంటీ అనో లేకపోతే మరొకటో, ఒకవేళ గెలవకపోతే ఆల్టర్నేటివ్గా ఏం చెప్తాము ఏం చూపిస్తాము అనేది దీనికి సంబంధించినటువంటి ఒక భరోసా కల్పించగలిగితే నాయకత్వం మించిపోయింది, సమయం మించిపోయింది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ వదిలేస్తే ఈ ప్రభావం మిగిలిన యూత్ ఉంది వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మారుస్తున్నటువంటి వాళ్ళల్లో కర్నూలు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు గురజాల టికెట్ విషయంలో కూడా జంగా కృష్ణమూర్తి పట్టుబట్టి ఉన్నాడు, నాకు ఇచ్చి తీరాలి అంటున్నాడు ఆయన. ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, ఇవ్వరు అనేది దాదాపు ఖాయం. టీడీపీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అతనికి, టీడీపీలోకి వస్తే మేము ఎక్కడో చోట టికెట్ ఇస్తామనే పరిస్థితిలో ఉన్నారు. జంక్షన్లో ఉన్నాడు ఆయన కూడా. ఇలా చాలా బ్యాచ్ జంక్షన్లో నిలబడుతోంది వైసీపీ నుంచి. వీళ్ళని కన్విన్స్ చేసుకుని పార్టీలో నిలబెట్టుకోవాలి. ఇప్పుడు పైగా ఇంకొక కౌంటర్ ఓపెన్ అయింది అక్కడ, షర్మిల గారి కౌంటర్. అన్న వద్దన్నాడు అని చెప్తే చెల్లి అక్కుని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది.
కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు మంచోళ్ళు, అంటే పోయిన వాళ్ళు మంచోళ్ళు అనే పద్ధతిలో ఆత్రేయ గారు అన్నట్టు అనుకుంటే మంచిదే. నిజానికి మొన్న కూడా ఈ అంగన్వాడీల సమ్మె జరిగినప్పుడు ఈ సమ్మె మీద అస్మా ప్రయోగించారు. అలాగే వీళ్ళందరినీ తొలగించేస్తాం, మళ్ళీ ఫ్రెష్గా మేము రిక్రూట్మెంట్ చేసుకుంటామన్న పద్ధతిలో కొన్ని జిల్లాల కలెక్టర్లతో వాళ్ళు నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయించేశారు. రిలీజ్ చేయించేసి ఇక లేదు జీవితాలు అయిపోయినాయి మనవి అనేటువంటి టెర్రరైజ్ చేసి చివరికి నిన్న సరెండర్ చేసుకున్నారు. అంటే వీళ్ళు అంటే మేము సరెండర్ అవుతున్నాం అనేది కాకుండా వాళ్ళు సరెండర్ అవుతున్నట్టుగా సీన్ క్రియేట్ చేయగలిగారు బొత్స సత్యనారాయణ గారు. చొరవ తీసుకుని చేశాడు. ఇది ప్రమాదం అవుతుంది, బూమరాంగ్ అవుతుంది అని. ఎందుకు అంత సాచివేత ధోరణిలో వ్యవహరించారంటే ఇది గనక ఓకే చెప్పేస్తే వెనకాల క్యూ కట్టి చాలామంది ఉన్నారు, చాలా యూనియన్లు ఉన్నాయి, వీళ్ళందరికీ జవాబు చెప్పుకుంటూ వెళ్ళాలి. అది దానికంటే ముందు అసలు అంటే ముందే తుంచేస్తే పోతుంది కదా, అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అనే పద్ధతిలో ఆలోచించారు మొదట. కానీ ఇది బూమరాంగ్ అవుతుందని అర్థమై వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు, క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకోగలిగారు. ఇది కూడా అదే పరిస్థితి ఇప్పుడు. వీళ్ళందరూ కూడా రోడ్డుకు ఎక్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపక్షంగా మారితే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోవడానికి కుదరదు. అప్పుడు వీళ్ళు చేసే డ్యామేజ్ చాలా ఉంటుంది. ఆల్రెడీ షర్మిల గారు టార్గెట్ చేసింది వైసీపీ నుంచే ఓట్ బ్యాంకుని చీల్చుకోవాలి వాళ్ళు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఇటు షిఫ్ట్ అయింది. దీన్ని మళ్ళీ అటువైపుకి డైవర్ట్ చేసుకునే ప్రోగ్రాంలో ఆవిడ ఉంది. జిల్లా పర్యటనలకు వెళ్తోంది రేపటి నుంచి. కాబట్టి వైసీపీ ఓట్ బ్యాంకుకి ఒకవైపు నుంచి గండి పడుతోంది అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆనందపడుతున్నారు. అయితే ఇంకొక ప్రమాదం ఉంది టీడీపీకి. అంటే ఆవిడ పోటీ చేస్తే, సీరియస్గా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుంది అని వాళ్ళు ఆనందపడుతున్నారు. అంటే షర్మిల రాకని తెలుగుదేశం ఒకలా సెలబ్రేట్ చేసుకుంటోంది, వైసీపీ ఇంకోలా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పుడు వీళ్ళ నమ్మకం ఏమిటి? ఈ ఓట్ బ్యాంకు చెదరదు అని అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. పోయేది కూడా తక్కువ అనుకుంటున్నారు, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు, జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు బయటకు పోతే వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం అంటే జనాలని సెంటిమెంటలైజ్ చేయగలిగితే ఆల్రెడీ షర్మిల మొదలుపెట్టిన క్యాంపెయిన్కి ఇవి తోడవుతాయి. ఇవి తోడయి వాళ్ళ పునాది ఓటు బ్యాంకు చెదిరే అవకాశం ఉంది వైసీపీది. అందుకని కృష్ణదేవరాయలు ఇలాంటి వాళ్ళు ఇంకా జంక్షన్లో నిలబడి ఉన్న వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక సమావేశం వేసి వాళ్ళ ప్రాబ్లం ఏమిటి అంటే వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ఒకవేళ బలంగా గెలవగలము అనుకుంటే అదే నియోజకవర్గంలో కొనసాగించవచ్చు. లేదు అంటే యువతల నియోజకవర్గంలో మీరు ఎలాంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేయగలరో చెప్పాలి. ఒకవేళ ఓడిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి, నెక్స్ట్ ఏమి ఇవ్వగలరు అనేది కూడా భరోసా కల్పించాలి. ఇది చేయగలిగితే అంటే ఇలాంటివి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.